రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ఏకైక లక్ష్యమన్న నారా లోకేష్ మాటలు నిజమవుతాయని భావిస్తున్నారా? భావిస్తున్నాం 50%, భావించడం లేదు 42%, తెలియదు అని 33%, మొత్తం 45,000 మంది ఓటర్లు ఇందులో పాల్గొన్నారు. సో నిన్న 10,000 జాబ్ క్యాలెండర్ ఇప్పుడే మనం చదువుకున్నాంగా, 10,000 మందికి జాబ్ క్యాలెండర్ రేపు రాబోతున్నది. ఆల్రెడీ మెగా డిఎస్సి వేసామంటున్నారు. నిరుద్యోగులకు విపరీతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అంటున్నారు. సో నిన్న కూడా 20 లక్షల మంది ఉద్యోగాల కల్పనే నా ఏకైక లక్ష్యమని నారా లోకేష్ ప్రకటించారు. ఈయనని ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్తగా చెప్తున్నారు సకల శాఖల మంత్రి అని. సో అన్ని శాఖలలో ఉద్యోగాలు కల్పించడం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ఏకైక లక్ష్యం అంటున్నారు. ఈ దాన్ని నమ్ముతున్నారంటే 50% మంది నమ్ముతున్నారు. సో జనము ప్రస్తుతానికి ఎవరికి నారా లోకేష్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఇది అసలు ఈ 20 లక్షల మంది నిజం కావు అని భావిస్తున్న వాళ్ళు 42%. సో గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నది. సో ప్రభుత్వం వైపే జనం నమ్ముతున్నారు, నారా లోకేష్ వైపే జనం నమ్ముతున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని జగన్ గొంతు జించుకున్నా, నోరు పారేసుకున్న జనం ఆయన మాటలు నమ్మడం లేదు. సో ఇది దానికి నిదర్శనము. మరి 20 లక్షల ఉద్యోగాలు వస్తే మంచిదే. ఉద్యోగాలు రావడం వల్ల నిజంగా కూడా అనేక కుటుంబాలు బాగుపడతాయి.